హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా HRECI ఆధ్వర్యంలో మూడో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం నెల్లూరు మెడికొండ గ్రాండ్ లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు ఈదురు పద్మాకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంయుక్త సంచాలకులు డాక్టర్ KVNS అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోల్డ్ చైన్ కమిషనర్ గంటం దేవానంద, దుర్గా నర్సింగ్ కళాశాల చైర్మన్ చి దుర్గారెడ్డి, HRECI జాతీయ ఉపాధ్యక్షులు యనమల ఈశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గడ్డం శివకృష్ణ, జాతీయ ఖజానాదారు అడ్డివిప్ప, జాతీయ కార్యదర్శి సునీల్, తమిళనాడు జాతీయ డైరెక్టర్ సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా చైర్మన్ రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. సభలో మానవ హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ పలువురు వక్తలు ప్రసంగించారు. 7వ తారీఖున మన సంస్థ జాతీయ కార్యవర్గం ఆధ్వర్యంలో HRECI స్థాపించడం జరిగింది. స్థాపించబడిన అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ హక్కుల పరిరక్షణలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాము. జాతీయ కోశాధికారి శ్రీ జి ఆదిమప్పు గారు జాతి నుంచి దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు సమన్వయంగా చేయబడుతున్నాయి. మన సంస్థ ప్రధాన లక్ష్యం ప్రతి భారత పౌరునికి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు, విధులు, వృద్ధుల సంక్షేమం, పర్యావరణ రక్షణ, సామాజిక న్యాయం మరియు ప్రజా సంక్షేమంపై అవగాహన. ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, అన్యాయాలు, హక్కుల ఉల్లంఘనలు, వేధింపులు వంటి అంశాలను సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంది. మన సంస్థకు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, జాతీయ స్థాయి వేదికలు మరియు నమోదు వ్యవస్థలతో నమోదు, గుర్తింపు లేదా సంబంధిత జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ వై ఈశ్వరరావు గారు, జాతీయ కార్యదర్శి శ్రీ ఎం సునీల్ గారు. చాలా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఉందండి. సందర్భంగా ఈ సభ కూడా ఉన్నతంగా ఉండాలని, ఈ ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరగాలని అందులో భాగంగా మేము ఈరోజు దానిలో వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వైద్యం సౌకర్యం సరిగ్గా లేక చాలామంది ప్రజలు కూడా అనవసరంగా జేబులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అవన్నీ తగ్గించడానికి ఈ సంస్థ కూడా సక్సెస్ఫుల్గా చేస్తుందని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటాం. ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఏప్రిల్ 7వ తేదీ 2026 స్థాపించబడింది. ఈ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశము మనిషిని మనిషిగా గుర్తించడము, మనుషులు ఎవరైతే సమస్యల్లో, బాధల్లో వాళ్ళ ఆర్తి బాధలు కూడా తెలుసుకొని, ప్రజల సమస్యలు తెలుసుకొని వాడు ముందుకు పోయి వీలునంత శాశ్వత పరిష్కారము, ప్రభుత్వ అధికారులతో వాళ్ళ సహకారంతో మనము చేసే పనులు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఉపయోగపడిన ఆలోచన విధానంతో ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది. ఇందులో ఎవరికి ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ 12 డిపార్ట్మెంట్లో అన్నిట్లో నుంచి మనం పర్మిషన్ తీసుకొని ఎవరు కూడా ప్రశ్నించకుండా వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు చేయడానికి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మేము ముందుకు అడుగు వేయాలని మా ఈ 3వ రాష్ట్ర సమావేశము నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక పౌరుడుగా వారి హక్కులు, ఎవరికి ఎలాంటి హక్కు ఉపయోగించుకోవాలా తెలియని ప్రజలకు తెలియజెప్పడమే, మనలో ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలా. అందుకనే వాళ్ళకి మేము 10 లక్షల రూపాయలు ప్రమాద బీమాలు కూడా ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నాం. 65 సంవత్సరాలు దాటిన వారికి మాత్రము ఎవరైనా మా కార్యకర్త చనిపోతే 10,000 రూపాయలు వాళ్ళకి భూస్థాపిత ఖర్చులు మేము మా సంస్థ కూడా. అలా కాకుండా మెడికల్కి ఎవరైనా సరే
వాళ్ళ అనారోగ్యాలు పాలైనప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి బీమా, మెడికల్ బీమాను కూడా మేము ఏజెన్సీతో మాట్లాడుతున్నాము. అది కూడా మా ముందుకి మా ప్రతి కార్యకర్తకు కూడా మా కోసము, మా సంస్థ కోసము, ప్రజల కోసము ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా మా రక్షక భటులు, మా సైనికులకి మేము ఇచ్చే ఆర్గనైజేషన్ ఇచ్చే వరాలుగా మేము చెప్పుకుంటున్నాం. అది వరాలు కాదు, బాధ్యత. వరాలు కాదు, బాధ్యత. మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. అలా ప్రతి ఒక్కరు కూడా సంస్థని విజయ పదంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఈ సంస్థకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అడిషనల్ డైరెక్టర్ గారు అనిల్ కుమార్ సారు, స్టేట్ కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి సార్ని ప్రత్యేక అతిథిగా మేము ఎంచుకున్నాము. అలానే గంట దేవానంద సారు, స్టేట్ కోల్డ్ చైన్ ఆఫీసర్, ఆయన కూడా తమ సందేశాన్ని ప్రజలకు ఉపయోగించే రాబోయే రోజుల్లో ఆ కరోనా కానీ విస్తృతంగా రాబోతుందని తెలిసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మనకు చాలా ముఖ్యమైనది. ప్రజా ఆరోగ్య శాఖతో మనం వాళ్ళతో మాట్లాడి, సార్ మీరు వచ్చి మీ అమూల్య సందేశాన్ని కూడా ఇవ్వాలా. రాబోయే కాలానికి, రాబోయే కరోనా, ఇప్పుడు కరోనా కేసులు కూడా విస్తృత 1, 2, 3 లెక్కలు వస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సూచనలు కూడా సారులు మొత్తానికి తెలియజేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శివకృష్ణ ఘట్టం, తిరుపతి నాది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ స్టేట్ చైర్మన్ నేను. సో ఈరోజు మాది 3వ సమావేశము నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. సో ఇప్పుడు దాకా మాది స్టార్ట్ అయిన 120 రోజుల్లో 200 మెంబర్స్ మెంబర్షిప్ అయింది మాకు ఇండియా లెవెల్లో. అండ్ వీ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ ఇన్ 6 స్టేట్స్: ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, పూనా. సో ఈ 6-7 స్టేట్లలో మాది టీం స్టార్ట్ అయింది. సో సక్సెస్ఫుల్గా మాది కూడా మీటింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ మీటింగ్ మాది ఒంగోలు ఉండబోతోంది, ఆ తర్వాత మీటింగ్ మాది విజయవాడలో ఉండబోతోంది. అండ్ 5th మీటింగ్ ఇన్ తిరుపతి మీటింగ్ మేము ఒక 1000 మందితో చేస్తున్నాం దగ్గరలోనే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా టీం అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మా వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంది టీం క్రియేట్ చేసుకునేసి వాళ్ళ సేవాక్రమం వాళ్ళు చేస్తున్నారు. సో నేషనల్ లెవెల్లో కూడా మా వాళ్ళు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. సో సమాజానికి ఉపయోగపడే విధంగా మా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ మేము హైలైట్ చేస్తున్నాము. అదే కాకుండా ఇలాంటి పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో మేము పనిచేయాలనుకుంటున్నాము. సో మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. సో మాకు కావాల్సినప్పుడు మేము ఖచ్చితంగా గవర్నమెంట్లో మేము కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వంట వండి 100 మందికి భోజనాలు వాళ్ళ సహస్తాలతో అందరికి చేపల పులుసు మంచిగా సూపర్ గా ఎంత బాగా చేశారంటే ఏ ఒక్కరికి కూడా, ఇప్పుడు దుర్గారెడ్డి గారు మాకు ఇక్కడ ఎలాంటి సహాయమో ఒక్క మా సంస్థకు కూడా ఆర్థిక విధానంగా ఏది మమ్మల్ని అడగల. ఈ హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 3వ సమావేశం. ఈ 3వ సమావేశం జరిపించాలి అని అంటే మిగతా 2 సమావేశాలు ఎలా జరిగాయో నాకైతే తెలియదు, కానీ ఈ 3వ సమావేశానికి ఫౌండర్, చైర్పర్సన్ అయినటువంటి ఈ పద్మాకర్ సార్ చాలా కష్టపడి ఆ టీముని అంతా నడిపిస్తూ అన్నా తమ్ముడు అనే భావనతోటి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి క్యాప్షన్ తోటి రావడం అనేది నాకు చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఈ హెచ్ఆర్సిఐ ఏదైతే ఉందో దాన్ని ముందుకు నడిపించి విజయ పదంలో నడిపిస్తారని ఆశిస్తూ, ఈ ఏ సహకారాలు కావాలన్నా మెడికల్ అండ్ హెల్త్ తరఫున మా అడిషనల్ డైరెక్టర్ గారు కానీ నేను కానీ మేము ముందు ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ నెల్లూరులో నిర్వహించినటువంటి హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీరందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఇంతింతై ఒట్టిడింతై అనే విధంగా మన నేషనల్ ప్రెసిడెంట్ గారు పద్మాకర్ గారు ఈ హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ప్రారంభించినటువంటి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సేవా కార్యక్రమాలు కానివ్వండి, సభ్యతలు కానివ్వండి ఊహించిన విధంగా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలుగుతుందో అలాంటి వాళ్ళు కనుక మా ఆర్గనైజేషన్ దృష్టి కనుక తీసుకొని వస్తే
మా ఆర్గనైజేషన్ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ యొక్క సలహా సూచనలు తీసుకొని ఎవరైతే అన్యాయానికి గురి కాబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కేవలం అది మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 15న ట్రైబల్స్ ఏరియాలో మా ప్రెసిడెంట్ గారు ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తారని చెప్పడం జరిగింది నాకు. కనుక ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ నెల్లూరులో నిర్వహించినటువంటి హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమస్య యొక్క ఇంతింతై ఒట్టిడింతై అనే విధంగా మన నేషనల్ ప్రెసిడెంట్ గారు పద్మాకర్ గారు ఈ హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ప్రారంభించినటువంటి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సేవా కార్యక్రమాలు కానివ్వండి, సభ్యతలు కానివ్వండి ఊహించిన విధంగా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలుగుతుందో అలాంటి వాళ్ళు కనుక మా ఆర్గనైజేషన్ దృష్టి కనుక తీసుకొని వస్తే మా ఆర్గనైజేషన్ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ యొక్క సలహా సూచనలు తీసుకొని ఎవరైతే అన్యాయానికి గురి కాబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కేవలం అది మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 15న ట్రైబల్స్ ఏరియాలో మా ప్రెసిడెంట్ గారు ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తారని చెప్పడం జరిగింది నాకు. కనుక ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజండి ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మాకి ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారి సపోర్ట్తో అండ్ కోఆర్డినేటర్ శర్మ గారి సపోర్ట్తో చాలా తక్కువ కాలంలో చాలా స్పీడ్గా ఏపీ స్టేట్ మొత్తం కూడా టీం ఫామ్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి నెల్లూరులో 3వ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ ఒంగోలులో, తర్వాత విజయవాడలో చేస్తున్నాము. సో పద్మాకర్ గారి సపోర్ట్తో, శివ గారి సపోర్ట్తో ఈ ఆర్గనైజేషన్ని చాలా స్పీడ్గా హ్యూమన్ రైట్స్ అన్న పదానికి మేము పర్ఫెక్ట్గా జస్టిస్ చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.